వాగ్దేవ్యై నమః. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. జంగమలింగము అంగభవశత్రువు యాదవరాజు చిత్తవీధింగల సంశయం వెడల దీర్పదొడంగి చలంది పాము మాతంగము చెంచు పుట్టిన విధంబు సదాశివ భక్తి తన్మతిన్ పొంగిన హేతువున్ వినన పూర్వములు ఏరికినంచునిట్లను. జంగమ వేషధారి అయిన శివుడు యాదవరాజుకు కలిగిన సందేహాన్ని తీర్పబూని సాలెపురుగు, పాము, ఏనుగు, చెంచు జన్మించిన విధము, శివభక్తి వాని బుద్ధియందు అతిశయించిన కారణము ఎవ్వరూ ఇంతకు ముందు వినలేదని చెప్పసాగాడు. సకలము పద్మసూతి నిజశక్తి రచింపగా విశ్వకర్మ పుత్రకుడగు ఊర్ణనాభుడు మదంబుననాతని ధిక్కరించి సృష్టికి ప్రతి సృష్టి నేర్పున సృజింపగా కోపమునన్ శపించి కీటకత వహింపు మీవు ప్రకటంబగు పేర నటంచు గ్రక్కునన్. బ్రహ్మదేవుడు తన సామర్థ్యము చేత సమస్తమును సృష్టింపగా బ్రహ్మను ధిక్కరించి విశ్వకర్మ కుమారుడైన ఊర్ణనాభుడు బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టిని నేర్పుతో సృష్టించాడు. బ్రహ్మ కోపముతో ఊర్ణనాభుడు అనే పేరుకు తగ్గట్టుగా ఊర్ణనాభమనే కీటకముగా అంటే సాలెపురుగుగా జన్మించు అని శాపమిచ్చాడు. ఆ ఊర్ణనాభుడు ఆతురుడై ఏటికి రాకమానును అన్యాయ విధించేయదలంచినా చనునే అసాయంబని పద్మజునకు ప్రణతుండగుచు. నా అపరాధమేమియు మనంబున నిన్నక మౌని మానస చేయ కృపావిధేయ తుది దీనికి నెయ్యది ఏవనంబునన్ పోయి వసింతు నీ పురుగు పుట్టువు తీరెడుదాకను ఆనతీవేయని విన్నవింప విని వేద విధూత విరోధ చిత్తుడై. ఆ ఊర్ణనాభుడు బ్రహ్మశాపానికి కలత చెందినవాడై అయ్యో బ్రహ్మదేవుని ధిక్కరించి ప్రతి సృష్టి చేయదగున చెరుపు ఎందుకు రాకమానుతుంది అని బ్రహ్మకు నమస్కారం చేసి ఈ శాపానికి అంతమెప్పుడు, నేను ఏ వనానికి పోయి కీటక జన్మం పోవు వరకు నివసించాలి, నా నేరములు ఏమీయూ లెక్కలోనికి తీసుకోకుండా ఆనతిమ్మని ఊర్ణనాభుడు ప్రార్థించగా బ్రహ్మ విని వైరాన్ని మనసులో విడిచి ఇలా అంటున్నాడు. జగదుత్పత్తి విధి ప్రధానధిషణా సామర్థ్య గర్వంబునన్ తగిలిన్ శాపము ముక్తిగల్గెడు శివుందర్శింపను అందాక ధాత్రి గజారణ్యమునందు బిల్వవన వీధి వర్తివైయుండుము ఆత్మగుణాపాదిత చక్ర సంక్రమ వినోద క్రీడ లూతాకృతిన్. భువనోత్పత్తి చేయగల ధీశక్తి వలన కలిగిన అహంకార కారణమున శాపం కలిగింది. శివదర్శనమున మోక్షము లభింపగలదు. అంతవరకు భూమియందు సాలెపురుగు రూపంలో నీ నుండి వెలువడే దారములతో నిర్మించిన గుండ్రని సాలెపటమునందు సంచరించు. వినోద క్రీడతో గజారణ్యములో మారేడు వనవీధిలో వర్తించు అని పలికాడు బ్రహ్మ. మున్నచటన్ వశిష్ఠునకు ముక్తి సుఖం బుఘటింప లింగమూర్తిన్ నిలిచెన్ శివుండు
అతని తీరు ఫణాకృతి నుండు భక్తి సంపన్నుడు పూజ సేయునొక భక్తుడు నిత్యము వాని నిష్టవంకన్నగజేసుగొల్చి ఎరుకన్ భజింతువు కాంతు సౌఖ్యముల్. పూర్వము ఆ గజారణ్య మధ్యమున వశిష్ఠ మహర్షికి మోక్ష సుఖాన్ని కూర్చుటకై శివుడు లింగాకారములో వెలిశాడు. ఆ శివలింగం పడగ ఆకారంతో ఉంటుంది. ఒకానొక భక్తుడు ప్రతిరోజు ఆ శివలింగాన్ని పూజిస్తూ ఉంటాడు. అతని నిష్ట కారణముగా నీవు ఆ శివలింగ దర్శనం చేయగా నీకు పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. ఆ ఎరుకతో శివార్చన చేసెదవుగాక, మోక్షాన్ని పొందెదవుగాక అని బ్రహ్మ ఊర్ణనాభునితో పలికాడు. శ్రీనామధేయమున గజకానన మధ్యమున బిల్వకద్రుమ శాఖాస్థానంబుల నిజగుణ పరిధాన విధాన ప్రవీణతన్ తిరుగుమిలన్. శ్రీ అనే పేరుతో గజారణ్యము మధ్యలో మారేడు చెట్ల కొమ్మలయందు సహజముగా కుక్షి నుండి వెలువడే దారాలతో సాలెగూళ్లను వల్లే ప్రావీణ్యముతో సంచరింపుమని బ్రహ్మ పలికాడు. ఈ జన్మము కంటెను నీకా జన్మమే పావనము గజారణ్యమునన్ తేజోనిధి సర్వేశ్వరు పూజింపు తదీయ పదము పొందంగలుగున్. తదీయ పదము పొందంగలుగున్. విశ్వకర్మ కుమారుడవైన నీకు ఈ జన్మము కంటే సాలెపురుగు జన్మమే పవిత్రమైనది. గజారణ్యములో తేజోనిధి అయిన ఈశ్వరుని అర్చింపుము, నీకు మోక్షము సిద్ధిస్తుంది. కాబట్టి దుఃఖాన్ని విడువు. ఇటుపైని నీవు గజారణ్యములో సంచరించుట బాధాకరము కాక కోపంతో పడబోయి పాన్పుపై పడినట్లు సుఖకరమవుతుందని పలికాడు బ్రహ్మ.